హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరీనాస్ కుకింగ్ ఛానల్. ఈ రోజు రెసిపీ పనసపట్టు కూర. ఆవ పెట్టుకుని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పనసపట్టు కొట్టగానే పనసపట్టు పైన కొంచెం నూనె, పసుపు, ఇంకా కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. అలా పట్టించకపోతే పనసపట్టు కొంచెం వగరు వచ్చేసినట్టుగా వస్తుంది. కూర కూడా టేస్ట్ అంత బాగోదు. రైతు బజార్లో ఇంకా కూరగాయల మార్కెట్లో అయితే పనసపట్టు అమ్మే వాళ్ళే ఉప్పు, పసుపు, ఇంకా నూనె కలిపి అమ్ముతారు కాబట్టి మనం మళ్ళీ విడిగా కలుపుకోవాల్సిన అవసరం లేదు. నేను ఈ పనసపట్టుని రైతు బజార్ నుంచి తెచ్చానండి. నేను కట్ చేసేటప్పుడే అడిగాను, నూనె రాసుకునే కట్ చేసాము అని అన్నారు. అందుకని ఇంక నేను మళ్ళీ నూనె అని రాయట్లేదు. ఇప్పుడు ఈ పనసపట్టుని 1-2 సార్లు కడిగేసుకోవాలి. బయట మనకి డస్ట్ అది ఎక్కువగా ఉన్న ప్లేస్లో కట్ చేస్తారు కాబట్టి ఇలా ఎక్కువ సార్లు కడుగుతాము. ఒకవేళ ఇంట్లోనే కట్ చేసుకున్నట్టయితే అన్నిసార్లు కడగాల్సిన అవసరం లేదు. పనసపట్టుని నీళ్ళల్లో వేసుకుని ఇలా కడిగిన తర్వాత ఇలా పైన ఉన్న పొట్టు అంతా కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పొట్టు అంతా కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. పనసపట్టుని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుంటాం కదా. ఇప్పుడు ఈ గిన్నెలో నీళ్ళన్నీ కూడా వంపేసుకుని మళ్ళీ ఆ గిన్నెలోకి నీళ్లు వేసుకుని ఈ పనసపట్టుని వేసుకోవాలి. 1/2 కేజీ పనసపట్టుకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఇంకా 3/4 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. పనసపట్టు ఉడికిన తర్వాత నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఆ పనసపట్టులో ఇంకా నీళ్లు కొన్ని పీల్చుకుని ఉంటాయి కదా, అందుకని ఇలా ఒక గ్లాసుతో మనం నొక్కిపెట్టి ఉంచినట్టయితే ఎక్స్ట్రా ఏమన్నా నీళ్లు ఉన్నా కానీ ఈ జాలి గిన్నెలోంచి బయటకు వచ్చేస్తాయి. ఒక 1/2 కేజీ వరకు పనసపట్టు తీసుకుంటే మనకి 40 గ్రాముల వరకు చింతపండు పడుతుందండి. చింతపండుని విడతీసుకుని గింజలు ఇంకా ఈనెలు తీసేసుకుని ఒక 1/2 గంట సేపు వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. చింతపండులో ఇలా వేడి నీళ్ళు వేసుకుంటే త్వరగా నానిపోతుంది. చింతపండు నానిన తర్వాత 1 కప్పు వరకు చిక్కటి రసంని తయారు చేసుకోవాలి. చింతపండు రసం మరీ పల్చగా కాకుండా అలానే మరీ చిక్కగా కాకుండా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకుని నూనెని బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, ఇంకా 3 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. స్పైసీగా వద్దు అనుకుంటే ఎండుమిరపకాయలు ఇంకా పచ్చిమిరపకాయలు కొంచెం తగ్గించుకోవాలి. దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకుని పోపుని వేయించుకోవాలి. పోపు వేగి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు కరివేపాకు వేసుకుంటే పోపు మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ముందు చింతపండు రసం తీసుకుని ఉంచుకున్నాం కదండి, ఆ చింతపండు రసంని వేసేసుకుని ఉడికించుకోవాలి. చింతపండు పులుసు ఉడుకుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఇంకా 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న చింతపండులో ఉడికించిన పనసపొట్టును కూడా వేసేసుకుని కలుపుకోవాలి. పనసపొట్టు చింతపండులో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాలకి పనసపొట్టు అంతా కూడా ఈ చింతపండులో బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత తీసేసుకుని ఈ పనసపొట్టు ఇంకా ఈ చింతపండు అంతా కూడా బాగా దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోవాలి. అంటే మనకి పనసపొట్టు పొడి పొడిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పనసపొట్టు కూర పొడి పొడిగా ఉంటేనే బాగుంటుందండి. పనసపొట్టు కూర ఇలా పొడి పొడిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత కూడా ఈ పనసపొట్టు కూరని ప్యాన్కి పల్చగా స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం ఏమన్నా తడిగా ఉన్నా కానీ పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆవ ముద్ద రెడీ చేసుకుందాము. ఆవ ముద్ద తయారు చేయడం కోసం మిక్సీ జార్లో కానీ రోటిలోకి కానీ 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ పసుపు,
1 టీ స్పూన్ ఉప్పు, ఒక పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి వేసుకుని నూరుకోవాలి. పనసపొట్టు కూరకు ఆవ పెడితేనే కూరకు అసలైన రుచి వస్తుందండి. ఆవ ముద్దని ఈ పనసపొట్టు కూరలో వేసుకుని ఇంకా 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. కాచిన నూనె కాదండి, పచ్చి నూనె వేసుకోవాలి. తర్వాత గరిటతో ఆవ కూర అంతటికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే పనసపొట్టు కూర సిద్ధమైపోయింది. పనసపొట్టు కూర మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.